మనం ఎప్పుడూ తిరుమలకు వెళ్తూ ఉంటాం, కానీ ఈసారి తిరుమలకు వెళ్ళినప్పుడు ఈ 3 తప్పులను చేయకండి. 1. తిరుమల కొండపైన చెప్పులు వేసుకొని తిరగకూడదు. ఎందుకంటే విష్ణుమూర్తికి తులసీదేవి పెట్టిన శాపం వల్ల శాలగ్రామశిలగా మారాడు. అందుకే తిరుమల కొండ కూడా అదే శాలగ్రామశిల ఆకారంలో ఉంటుంది. అలాంటి కొండ మీద చెప్పులు వేసుకొని తిరగకూడదు. రెండోది ఏంటంటే తిరుమల చాలా పవిత్రమైన దేవస్థానం. కొత్తగా పెళ్లైన దంపతులు 6 నెలల వరకు తిరుమలకు వెళ్ళకూడదు. ఎందుకంటే తిరుమలకు వెళ్లే వారి మనసులో ఆ వెంకటేశ్వరుడిపై భక్తి తప్ప ఇంకేమీ ఉండకూడదు. కొత్తగా పెళ్లైన దంపతులకు మనసులో అనేక భావాలు కలుగుతాయి. అందుకే కొత్తగా పెళ్లైతే 6 నెలల వరకు తిరుమలకు వెళ్ళకూడదు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కూడా పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న 6 నెలల తరువాతే తిరుమల కొండ మీద అడుగు పెట్టాడు. అప్పటిదాకా గోవిందుడు అగస్త్య మహర్షి ఆశ్రమంలోనే సేద తీరాడు. మూడోది ముఖ్యమైనది, ప్రతిరోజు రాత్రి వెంకటేశ్వర స్వామికి స్వయంగా బ్రహ్మదేవుడితో పాటు మిగతా దేవతలు అభిషేకం చేస్తారు. అందుకే ఆలయం మూసే ముందు గర్భగుడిలో కొన్ని పుష్పాలను కొంత నీటిని ఉంచుతారు. మరుసటి రోజు అదే నీటిని స్వామివారి దర్శనం చేసుకునే భక్తులకు తీర్థంగా ఇస్తారు. అందుకే మీ దర్శనం అయిపోయాక ఈ తీర్థాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.